డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం మనం మెకానిక్స్లో 2 పార్ట్స్ ఉన్నాయని. అది వాటిలో ఒకటి కైనమాటిక్స్, సెకండ్ వన్ డైనమిక్స్. కైనమాటిక్స్ అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ వితౌట్ కన్సిడరింగ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్. డైనమిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కన్సిడరింగ్ ద కాజ్ ఆఫ్ ద మోషన్. అంటే ఫోర్సెస్ అవన్నీ డిస్కస్ చేస్తామని చెప్పాం. ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది, దాంట్లో స్టాటిక్స్ అంటారు. అంటే మెకానిక్స్లో కైనమాటిక్స్, డైనమిక్స్, స్టాటిక్స్ కూడా ఉంటుంది. స్టాటిక్స్ అంటే ఏంటంటే మోషన్ ఆఫ్ ద బాడీస్ కాదు, అది దట్ డీల్స్ విత్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీస్. ఓకే, సో ప్రజెంట్ మనం కైనమాటిక్స్లోకి వెళ్దాం. కైనమాటిక్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ప్రజెంట్ మన చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. కైనమాటిక్స్ 1 అని కూడా అంటారు, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ నేమ్ ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉంది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కైనమాటిక్స్ 1 అంటారు. యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఏంటో ఒకసారి జనరల్గా డిస్కస్ చేస్తాను. మనం రెగ్యులర్ లైఫ్లో, డైలీ లైఫ్లో ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వడం చూస్తూనే ఉంటాం. సపోజ్ ఏ కార్ మూవింగ్ ఆన్ ఏ రోడ్, పర్సన్ వాకింగ్ అంటాం, రన్నింగ్, ఇవన్నీ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్సే కదా. పర్సన్ మూవ్ అవుతున్నాడు అంటే అది దట్ ఈస్ కాల్డ్ మోషన్. వాటర్ ఫ్లో అవుతుంటుంది, విండ్, ఎయిర్ కరెంట్స్, ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. బాగా గాలి వచ్చినప్పుడు మనం చూడవచ్చు, చెట్టు కొమ్మలు ఎలా ఊగుతూ ఉంటాయి, ఆసిలేట్ అవుతూ ఉంటాయి, ఆసిలేషన్స్. సపోజ్ ఒక లైట్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యానే ఉందనుకోండి, ఫ్యాన్ ఆఫ్ చేసున్నా కూడా బాగా గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ రెగ్యులర్ లైఫ్లో చూడవచ్చు. ఈ టైప్స్ ఆఫ్ మోషన్స్లో ఒక ఐడియా కోసం చెప్తాను నీకు. ఫస్ట్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి డిస్కస్ చేస్తే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్. వీటిలో ఫస్ట్ వన్ ట్రాన్స్లేటరీ మోషన్ అన్నాను. ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ దీంట్లోనే ఇంటర్నల్గా రెక్టిలీనియర్ అండ్ కర్వ్లీనియర్ అని ఉంటుంది. రెక్టిలీనియర్ మోషన్ అండ్ కర్వ్లీనియర్ మోషన్. సో ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఇఫ్ ఏ పార్టికల్ ఆర్ బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. రెక్టిలీనియర్ మోషన్ అన్నాం కదా, స్ట్రైట్ లైన్. అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అని ఎప్పుడైతే చెప్తావో నువ్వు, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ఆర్ ఈక్వల్. పార్టికల్, ఒక రిజిడ్ బాడీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజిడ్ బాడీ ఉంది. ఈ రిజిడ్ బాడీ ఒక స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంది. ఇది రిజిడ్ బ్లాక్, ఇది ఈ బ్లాక్ ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. సార్ ఇటు దీంట్లో నేను 3 పార్టికల్స్ గురించి మాట్లాడుతున్నాను. రిజిడ్ బాడీ అని ఎప్పుడైతే అన్నావో, డిఫరెంట్ పార్టికల్స్ మధ్యలో గ్యాప్ ఏమి చేంజ్ అవ్వదని, అంటే ఫిక్స్డ్గా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పార్టికల్ 1 అన్నాను, ఇది పార్టికల్ 2 అన్నాను, పార్టికల్ 3 అన్నాను. హోల్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది అంటే ఓవరాల్గా బాడీ లొకేషన్ చేంజ్ అయింది, పొజిషన్ ఆఫ్ ద టోటల్ బాడీ చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెకండ్ పార్టికల్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద థర్డ్ పార్టికల్, ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద బాడీ అండర్గోస్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్, ఈక్వల్ చేంజ్ ఇన్ పొజిషన్. కరెక్టేనా? దెన్ ద మోషన్ ఈజ్ సెట్ టు బి ట్రాన్స్లేటరీ మోషన్. హోల్ రిజిడ్ బాడీ గురించి మాట్లాడుతుంటే దాన్నే ట్రాన్స్లేటరీ అంటాం సార్. ఇదే మోషన్ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి మనం. పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు సార్, హూజ్ సైజ్ ఈజ్ నెగ్లిజిబుల్ అండ్ కంపేర్డ్ టు ద డిస్టెన్సెస్. జనరల్గా మనము 90% ఆఫ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పాయింట్ ఆబ్జెక్ట్స్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు పాయింట్ ఆబ్జెక్ట్స్గా కన్సిడర్ చేస్తున్నావు నువ్వు అంటే, ఇవి ట్రావెల్ చేసే డిస్టెన్సెస్తో కంపేర్ చేస్తే
వీటి సైజు, వీటి డైమెన్షన్స్ నెగ్లిజిబుల్. ఓన్లీ స్మాల్ ఆబ్జెక్ట్ గురించి, పాయింట్ ఆబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతుంటే దాన్ని లీనియర్, రెక్టిలీనియర్ అంటున్నాను. కేర్ఫుల్గా చూడాలి. అంటే ఈ వర్డ్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, కానీ కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ క్లియర్గా, వాట్ ఈజ్ ట్రాన్స్లేటరీ, వాట్ ఈజ్ రెక్టిలీనియర్, కర్విలీనియర్ అంటే ఏంటి, ఇది చాలా క్లియర్గానే తెలుస్తుంది. కర్విలీనియర్ పాత్ అని. రెక్టిలీనియర్ అనే వర్డ్ పాయింట్ ఆబ్జెక్ట్స్ కోసం, ట్రాన్స్లేటరీ అనే వర్డ్ లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్స్ కోసం. బ్లాక్ యాజ్ ఏ హోల్ బ్లాక్ మూవ్ అవుతుంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అన్నాం. సింగిల్ పాయింట్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అన్నాం. ఓకే, ఇంకా వీడే చెప్తున్నాడు కర్విలీనియర్ మోషన్ అని. కర్విలీనియర్ మోషన్ అంటే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఆన్ ఏ కర్వ్డ్ పాత్, ఈ బ్లాక్ లేదా ఒక వెహికల్ కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతుంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ కర్విలీనియర్ మోషన్. ఇది ట్రాన్స్లేటరీ మోషన్ గురించి సార్. ఈ ట్రాన్స్లేటరీ మోషన్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూస్ చేస్తామని చెప్పాను, లార్జ్ ఆబ్జెక్ట్స్కి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని ఒక చాప్టర్ ఉంది మనకి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో రిజిడ్ బాడీస్ గురించి డిస్కస్ చేస్తాం. అది పాయింట్ ఆబ్జెక్ట్ అన్నాను అక్కడ. రిజిడ్ బాడీ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్, అందుకే దాన్ని సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అన్నాడు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్. అక్కడ మనం ట్రాన్స్లేటర్ అనే టర్మ్ యూస్ చేస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేటరీ అనే టర్మ్ ఫర్ రిజిడ్ బాడీస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి ట్రాన్స్లేటరీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. రెక్టిలీనియర్ మోషన్ ఈజ్ ఫర్ పాయింట్ ఆబ్జెక్ట్స్. టూ కేసెస్లోని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ and it undergoes, all the particles undergoes equal distances and equal intervals of time. Second type of motion గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ మోషన్ ఏంటండి, రొటేషన్, రొటేటరీ మోషన్. దీంట్లోనే సర్క్యులర్ మోషన్ కూడా. రొటేటరీ మోషన్, సర్క్యులర్ మోషన్. If a single particle or point objects, again same story, if a point object is moving on a circular path, a circular pathలో మూవ్ అవుతుంది ఒక పాయింట్ ఆబ్జెక్ట్, దీన్ని సర్క్యులర్ మోషన్ అనొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్ట్రింగ్ ఉంది, దానికి ఒక చిన్న స్టోన్, ఒక చిన్న వెయిట్ ఏదో సస్పెండ్ చేసాం, ఇలా హారిజాంటల్ సర్కిల్లో రొటేట్ చేస్తున్నాం, ఇది ఇలా రివాల్వ్ చేస్తున్నాం హారిజాంటల్ సర్కిల్లో, దీన్ని మనం సర్క్యులర్ మోషన్ అనవచ్చు. సార్ పాయింట్ ఆబ్జెక్ట్ అనే కన్సిడరేషన్కి లిమిట్స్ ఏం లేవు, అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ ఎర్త్ కెన్ బి టేకెన్ యాజ్ పాయింట్ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ ఆర్ డిస్కసింగ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ ఎర్త్ రొటేషన్ గురించి కనుక, రివల్యూషన్ గురించి కనుక మాట్లాడుతుంటే ఎర్త్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్. అప్పుడు దీన్ని సర్క్యులర్ మోషన్ అని చెప్పొచ్చు. అదే ఎర్త్ స్పిన్నింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి నేను, బికాస్ ఎర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. స్పిన్నింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, దీన్ని రొటేషన్ అంటున్నాను. స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, then that is called rotational motion. Rotatory motion. Revolution of the earth around the sun, that is approximately taken as circular motion. Actual path elliptical path అని తెలుసు నీకు. ఎలిప్టికల్ పాత్ అయినా ఫర్ అప్రాక్సిమేటెడ్ పాత్ సర్క్యులర్ పాత్ అన్నా. ఓకే, సర్క్యులర్ మోషన్ ఈజ్ ఇఫ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఆన్ ఎ సర్క్యులర్ పాత్. మేబీ ఇందాక మనం చెప్పుకున్నట్టు హారిజాంటల్ సర్కిల్లో రొటేట్ చేయొచ్చు, దీన్ని వర్టికల్ సర్కిల్లో కూడా ఇలా రివాల్వ్ చేయొచ్చు స్టోన్ని. ఇది హారిజాంటల్ సర్కిల్, ఇది వర్టికల్ సర్క్యులర్ మోషను. స్పిన్నింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ రొటేషనల్ మోషను, సర్క్యులర్ మోషన్. ఓకే,
థర్డ్ కేటగిరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్లో థర్డ్ కేటగిరీ ఆసిలేటరీ మోషన్. దీంట్లోనే వైబ్రేషన్. సార్ జస్ట్ ఒక ఐడియా కోసం డిస్కస్ చేస్తున్నాను. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నీట్, జేఈ అలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి అవసరమైన కాన్సెప్ట్స్ అని మనం డిస్కస్ చేస్తాం. కానీ డైరెక్ట్గా మెకానికల్గా ఏదో ఫార్ములాలు, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, ఆన్సర్లు రావటం, ఇవన్నీ కాకుండా జస్ట్ రియల్ లైఫ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఏంటో అనేది చూసి దాంట్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఏ టైప్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేస్తామో లింక్ చేస్తున్నాను అనమాట. అంతే. ఆసిలేషన్స్ అంటే తెలుసు నీకు. ఇఫ్ ఎ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది. అబౌట్ దిస్ ఫిక్స్డ్ పాయింట్ టు అండ్ ఫ్రో మూవ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్, either అప్ అండ్ డౌన్, ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్, ఇలా మూవ్ అవుతుంటే దాన్ని ఆసిలేషన్ అంటున్నాం మనం. ఎగ్జాంపుల్ చెప్పండి ఆసిలేటరీ మోషన్కి. ఆసిలేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి? ఒక పెండ్యులం ఉంది, ఇందాకే చెప్పాను నీకు. స్ట్రింగ్ కనెక్టెడ్ టు ఏ స్మాల్ హెవియర్ ఆబ్జెక్ట్. సైజ్ స్మాల్, బట్ ఇట్ ఈస్ లిటిల్ హెవియర్ టు గెట్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇలాంటి అరేంజ్మెంట్ని సింపుల్ పెండులం అన్నాం. ఈ సింపుల్ పెండులంని ఇలా పక్కకి డిస్ప్లేస్ చేసి వదిలేస్తే ఆసిలేట్ అవుతూ ఉంటుంది అబౌట్ దిస్ మెయిన్ పొజిషన్. దీన్ని ఆసిలేషన్స్ అనొచ్చు. ఇంకా ఒక స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్కి ఒక బ్లాక్ కనెక్ట్ చేశాను నేను. ఈ బ్లాక్ కనెక్ట్ చేసి ఈ బ్లాక్ని జస్ట్ ఇలా పుల్ చేసి రిలీజ్ చేశాను అనుకోండి. ఇట్ మేక్స్ ఆసిలేషన్స్ అబౌట్ దిస్ మెయిన్ పొజిషన్ బేస్ చేసుకుని ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఆసిలేషన్స్. ఈ ఆసిలేషన్స్లో స్పెషల్ కేసు వైబ్రేషన్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు యూజువల్గా ఈ యాంప్లిట్యూడ్ అంటున్నాం కదా మనం, ఈ డిస్టెన్స్ని ఫ్రమ్ మెయిన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ ఉన్న గ్యాప్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటున్నాం. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ టూ స్మాల్ ఇన్ అన్ ఆసిలేషన్, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ టూ స్మాల్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ హై, అంటే యాంప్లిట్యూడ్ చాలా తక్కువ యాంప్లిట్యూడ్ ఉంది, ఇది మెయిన్ పొజిషను, ఇది నీకు కనపడడం కోసం ఇలా రాస్తున్నాను అంతే. యాంప్లిట్యూడ్ ఈజ్ టూ స్మాల్ వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ వన్. యాంప్లిట్యూడ్ టూ స్మాల్ అండ్ ఇట్ ఈస్ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్. ఫాస్ట్గా ఆసిలేట్ అవుతుంది విత్ స్మాల్ యాంప్లిట్యూడ్, వెరీ స్మాల్ యాంప్లిట్యూడ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్. ఈ వైబ్రేషన్కి ఎగ్జాంపుల్ మనం ఇలా రాయొచ్చు. ఇఫ్ ఎ స్ట్రింగ్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్, దీన్ని జస్ట్ అలా ట్యాప్ చేసాం అనుకోండి, స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది. మనం చూడవచ్చు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటాయి కదా, గిటార్, వీణ, ఇలాంటి వాటిలో స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ని ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంది. సో వైబ్రేషన్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఆసిలేటర్. వెరీ స్మాల్ యాంప్లిట్యూడ్ అండ్ హై ఫ్రీక్వెన్సీ, దాని వైబ్రేషన్ అన్నాం. సార్ ఈ ఆసిలేషన్స్ అండ్ వైబ్రేషన్స్ చదవడానికి సెపరేట్ చాప్టర్ ఉంది, గుర్తుంది కదా నీకు? 14 చాప్టర్స్ చెప్పాను. 14 చాప్టర్స్లో లాస్ట్ 2 చాప్టర్స్ వేవ్ మెకానిక్స్ అని చెప్పాను, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ అని. దాంట్లో ఈ ఆసిలేటరీ మోషన్ని కంప్లీట్గా డిస్కస్ చేస్తాం అండర్ ద టైటిల్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఒక బ్రాడ్ ఐడియా కోసం అని ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్. ప్రజెంట్ చాప్టర్ ఏంటండి? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే.